హాయ్ అండి, వెల్కమ్ టు పశు సంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. ఒక పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలి అంటే ఏడాదికి ఒక దూడ ఇవ్వాలి. ఏడాదికి ఒక దూడ అంటే ఏంటి? సంవత్సరానికి ఒక దూడ పెట్టాలి. సంవత్సరానికి ఒక దూడ అంటే జనవరి 1న మనం ఒక ఇంజెక్షన్ చేసినట్లయితే ఆవైతే 9 నెలల 10 రోజులు అటు ఇట్లో, గేదె అయితే 10 నెలల 10 రోజులు అటు ఇట్లో మనకి ఈనుతుంది. అంటే జనవరిలో చేసినట్లయితే అది 9వ నెల, సెప్టెంబరు 10ని అటు ఇట్లో ఈనుతుంది. అంటే సెప్టెంబర్ 10న ఒక ఈత వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత గ్యాప్, అంటే ఒక 45 రోజుల వరకు కూడా దాని గర్భం అనేది యథాస్థితికి రావడానికి టైం తీసుకుంటుంది. ఆ తర్వాత 2 నెలలకు మనం చేసినట్లయితే అది మళ్ళీ వచ్చే సంవత్సరంలో ఒక ఈత అనేది ఇస్తుంది. అదే గేదైనా కూడా 10 నెలల 10 రోజుల్లో అదే విధంగా ఇస్తుంది. అయితే మాట్లాడుకోవడానికి ఇది బాగానే ఉంది, కానీ అది సాధ్యమా అంటే సాధ్యమనే చెప్పొచ్చు. కొన్ని రకాలైనటువంటి విషయాలు మనం మాట్లాడుకోవాలి. సాధారణంగా ఒక పాడి పరిశ్రమ లాభసాటిగా ఉండాలంటే మన పాకలో ఉన్నటువంటి పశువులన్నీ కూడా ఒట్టిపోకుండా వీలైనంత ఎక్కువ రోజులు పాలు ఇస్తూ ఉండాలి. ఈ విధంగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు లాభసాటిగా ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి? వాతావరణంలో మార్పులు, జన్యు సంబంధమైనటువంటి కారణాలు, సకాలంలో ఎదక రాపించడం, తిరిగి పొరలడం, ఇలాంటివి విషయాల గురించి మనకు అవగాహన ఉండాలి. అయితే వాతావరణంలో మార్పుల వల్ల అంటే ఇప్పుడు ఇది విషయం గేదెల గురించి వచ్చినట్లయితే గేదెల్లో ఏంటంటే ఈ మోగ ఎద లక్షణాలు ఉండడం, ఎద లక్షణాలు స్పష్టంగా లేకపోవడం, ఇవి వేసవి కాలంలో ఎద లక్షణాలు అనేవి సరిగ్గా ఉండవు. వేసవి కాలం అనే కాదు, మోగ ఎద అనేది గేదెల్లో సర్వసాధారణం. అసలు ఎద లక్షణాలు అనేవి పశువులు కాసేటటువంటి వాళ్ళకి కానీ పశువుల్ని మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎద లక్షణాలను ముందు కనిపెట్టడం, ఎద లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అసలు ఎద లక్షణాల గురించి మనం తెలుసుకోవాలి. ఈ ఎద లక్షణాల గురించి తెలుసుకున్నట్లయితే అది ఎదకి ఎప్పుడు వచ్చిందో చూసుకొని దానికి మనం ఇన్సెమినేషన్ అనేది చేసుకొని ఎదని నిలబెట్టుకోవచ్చు. జన్యు సంబంధమైనటువంటి కారణాలు ఉన్నటువంటి పాడి పశువులు ఏవైనా మనకు ఉన్నట్లయితే అది డాక్టర్ గారితో నిర్ధారణ చేసుకొని దాన్ని ఇచ్చేయడమే మంచిది, అంటే దాన్ని సోల్డ్ చేసేయడమే మంచిది. సకాలంలో ఎదకి రాకపోవడం, ఒకవేళ అది ఎదకి సపోజ్ ఒక 3 సంవత్సరాలు అయిపోయింది పెయి పుట్టి ఇంకా ఎదకి రాలేదు, అది ఎందుకు రాలేదనే చెప్పి అది ఎప్పుడో వస్తుందని చెప్పి వదిలేకుండా దాన్ని ట్రీట్మెంట్ చేయించడం, దానికి సరైనటువంటి మేతను ఇవ్వడం, ఖనిజ లక్షణాలు ఉన్నటువంటి మేతను అందించడం, విటమిన్ ఏ లోపం లేకుండా చూసుకోవడం, ఇవి సకాలంలో ఎదకొచ్చేయడానికి చేస్తాయి. నెక్స్ట్ కొన్ని ఒక ఈనేస్తాయి కానీ మళ్ళీ అవి కట్టవు. అలా ఎందుకు కట్టట్లేదు అనేది దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయడం అంటే డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళడం, ఈ తిరిగి పొరులుతుందని చెప్పేసి ఎందుకు పొరులుతుందో కనుక్కొని దానికి తగినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని నిలబడేటట్టు చేయడం. నెక్స్ట్ ఈ గర్భాశయంలో సూక్ష్మజీవులు ఏవైనా ఉన్నట్లయితే ఎండోమెట్రైటిస్, పయోమెట్రైటిస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టూల్ అనేది నిలబడకుండా మనం ఎన్నిసార్లు చేసినా కూడా అస్తమానం వస్తూనే ఉంటుంది. ఈ విధంగా రాకుండా ఉండాలి అంటే దానికి సరైన ట్రీట్మెంట్ చేసి ఎదని నిలబెట్టుకోవాలి. ఇంకా పశువు ఆరోగ్యంగా ఉండాలి అంటే, పశువు ఆరోగ్యంగా ఉండి నిలబడాలి అంటే పెయ్యిల్లో తిన్న ఆహారం అంతా శరీరానికి పట్టాలంటే ఖచ్చితంగా డీవార్మింగ్ అనేది చేసుకోవాలి. ప్రతి పశువుకి కూడా 6 నెలలకు ఒకసారి కడుపులో అంతర్పరాణ జీవులు లేకుండా ఉండడానికి అరికట్టడానికి ఖచ్చితంగా డీవార్మింగ్ చేసుకున్నట్లయితే ఈ పశువు అనేది ఆరోగ్యంగా ఉండి సకాలంలో ఎదకు వచ్చి చూడు నిలబడడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రతి పెయ్యికి కూడా ఖచ్చితంగా 4 మంది ఇవ్వాలి. ఎప్పుడో ఎదకు వచ్చినప్పుడు పాలు ఇచ్చినప్పుడు లేదంటే అలాంటి టైంలోనే మనం మందులు ఇవ్వడం కంటే ఖచ్చితంగా ముందు నుంచే పోషణ చేసుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా మనం డైరీని మెయింటైన్ చేయొచ్చు. పశువుకి శక్తినిచ్చే ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్లు అనుబంధం ఉన్నటువంటి ఆహారాన్ని ఇచ్చినట్లయితే గర్భధారణ శాతము ఖచ్చితంగా పెరుగుతుంది. దూడలకు కానీ పెయ్యిలకు కానీ మంచి పోషణ ఇచ్చి సంరక్షిస్తే 230 నుంచి 250 కేజీల వరకు బరువు పెరిగి సకాలంలో అది ఎదకు వచ్చి గర్భధారణకు అనువైనటువంటి ఆ గర్భం తయారయ్యి నిలబడుతుంది. చూడు పశువులకు కూడా సరిపడినంత పచ్చిమేత మేపితే పుట్టిన దూడకి అంధత్వం రాకుండా దూడ పుట్టగానే మాయ కూడా సులభంగా ఆవుకు పడిపోతుంది.
నెక్స్ట్ పుట్టుకతో వచ్చే జన్యుపరమైనటువంటి లోపాలు అంటువ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ పునరుత్పత్తి చరిత్ర తెలిసి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఖచ్చితంగా తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. కృత్రిమ సంపర్కం జరిపించిన 60 నుండి 90 రోజుల్లో పశువు చూలు కట్టిందా లేదనేది మనం చూపించుకోవాలి. లేనట్లయితే కొన్ని రకాలైనటువంటి ఆవులు కొన్ని రకాలైనటువంటి గేదెలు ఏం చేస్తాయంటే చూడు నిలబడకపోయినా కూడా ఎదకి రాకుండా ఉండిపోతాయి. ఈయన 4 నెలల లోపే లేక 120 రోజుల తర్వాత మళ్ళీ గర్భధారణ మొదలైతే ఏడాదికి ఒక దూడ అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రసవానికి 2 నెలల ముందు చూడు పశువుకి ఒట్టుపోనిచ్చి తగినంత పోషణ వ్యాయామము ఖచ్చితంగా చేసినట్లయితే తల్లి పశువు ఆరోగ్యంగా మిగుటుపడి బరువు కలిగి ఆరోగ్యవంతమైన దూడను కూడా ఇస్తుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా టైం టు టైం దానికి మేత, తర్వాత మినరల్ మిక్చర్లు, కాల్షియం టానిక్లు ఖచ్చితంగా వాడుకున్నట్లయితే అవి సకాలంలో ఎద నిలబెట్టి మనకి లాభసాయినటువంటి పాడి పరిశ్రమను మనం అభివృద్ధి చెందవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.